समाप्त्यर्थं विश्वक्षयाराधनं करिष्ये। देवं सम्प्रोक्ष्य आत्मानं सम्प्रोक्ष्य मुक्तेन पवित्रेण शुद्धेन पूता अतिपात्मानमराजन्दरेम अपवित्र पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः। पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः। असुरः मुखसिद्ध्यर्थं ताम्बूलं समर्पयामि। कर्पूरनिराजनं सुन्दराय शुभाङ्गाय मङ्गलाय महोदसे सिंहासननिवासाय श्रीनृसिंहाय मङ्गलम्। ईश्वरेयं सर्वभूतानां तामिहोपक्वये श्रियं यन्थात्वान्तु आयने देहपरायणे दूर्वारोहन्तु पुष्पणे हयास्तमणयानि समुद्रस्य गृहायमे अक्षता प्राच्यता प्रगमेदासो पर्णदुष्टवत्तराक्षता पुष्पाणि मान्तु ज्ञातः पुण्यं पुण्याहवासयस्य अक्षता भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं अस्येमाक्षभरेजत्र सुष्ठुताकं सस्तनभिः गोविंद लक्ष्मी वेंकटरमण गोविंद జై శ్రీమన్నారాయణ. మన యానాలపల్లి గ్రామంలో వెంచేసినటువంటి గ్రామదేవత శ్రీ మరిడి మారమ్మ వారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున జ్యేష్ఠమాసం సందర్భంగా స్థిరవారము తదియ ఈ రోజున స్వామివారి లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ రోజున కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ సామూహిక కళ్యాణాలు దంపతులందరిని కూర్చోబెట్టి చక్కగా గ్రామం అంతా కదిలి వచ్చింది. ఈ యొక్క సామూహిక కళ్యాణంలో పాల్గొన్నందుకు ఆ దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క గ్రామాన్ని ఈ యొక్క ప్రజలను అందరూ కూడా చక్కని పాడి పంటలతో ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. అందరూ కూడా ఆ యొక్క మరిడి మారమ్మ మన గ్రామదేవత అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు కావాలి. అమ్మవారి ఆశీస్సులు ఉంటే మనం ఏదైనా కార్యక్రమం మనం చేయగలుగుతాం. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని సర్వేజన సుగుణోభవంతు సమస్త సమ్మంగళాని భవంతు. మరిడి మారమ్మ ఈ ఆలయంలో మన గురువుగారు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెడదామని 10 రోజుల నుంచి ఈయన అనటం, మేము ఎంతమంది ఉన్నా ఒక 5 జోళ్ళన్నా ఉంటే చాలు ఈ మన ఊళ్ళో యానాలపల్లి గ్రామంలో జరిపిద్దామని ఈయన కోరగా మేము అలాగే ఓకే అని చెబితే యానాలపల్లి ప్రజలందరూ గ్రామస్తులు ఇంటింటికి వెళ్తే ప్రతి ఒక్కరూ ఆదర్శించారు ఈ కళ్యాణానికి. అలాగే 10 జోళ్ళన్నా ఉండాలంటే ఇవాళ ఊరంతా ఏకమై ఈ ఆలయంలోకి వచ్చి వెంకటేశ్వర కళ్యాణం శ్రీదేవి భూదేవితో ఇంత గొప్ప కళ్యాణం జరిగినందుకు మా ఊరు అందరూ గ్రామ ప్రజలు అందరూ చాలా భక్తితో వింటా అందరూ క్రమంగా ఈ కళ్యాణాన్ని బాగా ఆదర్శించారు. ఈ కళ్యాణం
పట్ల అందరికీ మన ఆరోగ్యం సంపద అంతా బాగుండాలని నా గురువుగారు మన యానాలపల్లి గ్రామంలో పెట్టారు. అందరికీ బాగుండాలని ఈ మరిడి మారి అమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి. కన్నుల పండుగ కలియుగ మందున కలలే పండగ కాంచిన వారికి కన్నుల పండుగ కలియుగ మందున కలలే పండగ వెంకటరమణుని విభవము చూడగా వెంకటరమణుని విభవము చూడగా తిరుమలగిరిలో నిత్యము పండుగ కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి. ఇలలో వెలసిన తొలి దేవునికి ఆదిలక్ష్మి శ్రీ అలమేల్ మంగకు ఇలలో వెలసిన తొలి ब्रह्मणः प्रथम परार्थे पंचशतातीते द्वितीय परार्थे पंचशतादि वर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथम दिवसे अहने द्वितीययामे तृतीय मुहूर्ते त्रयोदशघटकायां विचत्वारिंशा द्विघटकासुगतासु त्रिचत्वारिंशा त्रिघटकायां श्वेतवराहकल्पे स्वायंभुवा स्वारोर्जुषोत्तमा तामसरे ब्रह्मसावर्णी रौच्य भौच्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशमहाकलियुगे मत्स्यकूर्मादि दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिरादि षट्कगानां मध्ये तृतीये शालिवाहनशके पंचाशीतियुतशतसहस्रवर्षातीते षष्टितिते वर्तमान व्यवहारिक चान्द्रमानेन श्री प्रभवादि षष्टिः संवत्सराणां मध्ये मंगलकरे श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतु ज्येष्ठमासे कृष्णपक्षे तृतीयाया वासरस्तु वासरः स्थिरवासरे शुभवासरे श्री विष्णुयोगे श्री विष्णुकरणे वन्दन विशेषण विशिष्टाया अस्यां शुभतिथौ
కుంభాంతరస్య కుంభసంభవస్య అపార యమనియమానన ప్రాణాయామ ప్రత్యాహార జ్ఞానదానం సమాధిష్టాంగ యోగ నిష్ఠాగరిష్టాన వసిష్ఠ బాలకిల్య వాల్మీక వ్యాసాగస్య అంబరేషకస్య కన్వకాచ్ఛాయన కౌండన్య కపిల కౌశిక తత్సుపరా శ్రీ శ్రీవత్సల్య సాండల్య సమదగ్న అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కేరళ కేకయ కోసల కుంతలస్య వనటంకన కుంకణ మత్స్య మత్రకాధ్యరాది శాంతి కళ్యాణ మహోత్సవాక్యే సుదినం సువారం సునక్షత్రం అక్షితలు నీలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు సిరిహరి శిరసుల తలంబ్రాలుగా సిరిహరి శిరసుల తలంబ్రాలుగా మురిసి మెరిసిన ఆది దంపతుల కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతము
సమక్షతే క్షేమకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహాయోగాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃస్థలతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషత్కారస్య మంత్రస్య గంరుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః సంపూర్ణతా సిద్ధ్యర్థం దివ్యపాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ప్రేయసే తద్వక్షస్థల నిత్యవాసర్షికాం తక్షాంతి సంవదవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి గ్రామంలో శ్రీ శ్రీ మరిడి మారమ్మ గుడి ఆధ్వర్యంలో మన గురువుగారి ఆధ్వర్యంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కలియుగంలో ప్రజలందరినీ ఉద్ధరించడానికి వచ్చిన దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు మన యానాలపల్లి గ్రామంలో జరిపించడం నిజంగా ఎంతో అదృష్టం. ఇటువంటి కళ్యాణంలో పాల్గొన్న భక్తులు కళ్యాణం చూసినా విన్నా ఎంతో పుణ్యం కలుగుతుంది. అటువంటి కళ్యాణం మన యానాలపల్లి గ్రామంలో జరిపించినందుకు ఆ గురువు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ నిండుగా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ఈ యానాలపల్లి గ్రామంలో ఎంతో అందరినీ మంచి వృద్ధిలోకి తెచ్చి అందరినీ కలిపి ఒకే రీతిలో నడిపించి ఎంతో ఉత్సాహంగా ఉండేటట్టు చేసి ఈ కార్యక్రమాలన్నిటిని ఆనందంగా చేయించుకుంటుంది ఆవిడ వెనకాల గురువు గారు కూడా ఎంతో ఇదిగా యానాలపల్లి అంటే నాకు ఎంతో ఇష్టము. యానాలపల్లి అమ్మవారు మమ్మల్ని ఎంతో మంచిగా చూసింది. మా అమ్మాయికి ఏదో జరిగింది, ఏదో జరిగితే కూడా ఆవిడ మిట్ట మధ్యాహ్నం వచ్చి నేను ఆవిడ దగ్గర ఆశ్రయం పొందాను నేను. కాబట్టి నాకు యానాలపల్లి గ్రామం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంత ఇదిగా చేసుకుంటున్నాను అని చెప్పి గురువుగారు అనడము, ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఆయన వచ్చి ఎంతో ఇదిగా మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మొత్తం భారతదేశం అంతా కూడా ఎంతో అభివృద్ధిగా ఉండాలని ఆయన ఎంతో ఇదిగా చేసి, గురువు గారైనా సరే ఎంతో ఇదిగా చేసి ఈ ఊరు కావాలి, ఈ ఊర్లో ఫస్టే చేయాలి అని వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చెయ్యాలని వచ్చి మా ఇంటికి వచ్చి, ఏమండి మీరందరూ కలిపి చేయాల్సింది ఇది, మీరందరూ ఉండాలండి, పాల్గొనాలి అని చెప్పి ఆయన అనడంతో గుడి చైర్మన్ గారు కూడా ఎంతో ఇదిగా ఉండి ప్రజల కోసం చెయ్యాలి, మన ఊరు కోసం చెయ్యాలి అని చెప్పి ఊరంతా తిరిగి మనది ఇది అని చెప్పి ఆయన ఎంతో కృషి చేసి, ఊర్లో ప్రజలందరూ కూడా ఎంతో కృషి చేసి దీన్ని మంచి ఇదిగా చేసి కళ్యాణాన్ని ఆనందంతో చేసి అందరూ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఆనందంగా పాల్గొని ఆనందంగా చేశారు.